దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఈరే అంటే దాని అర్థం కింద రాబడింది ఏమంటే యెహోవా చూచుకొను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా పిల్లరా, మరి మన దేవుని యొక్క పేర్లు ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. అంటే ఆయన టైటిల్స్, ఈజ్ ఎ వన్, గాడ్ ఈజ్ ఓన్లీ వన్. దేవుడు ఒక్కడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన పేర్లు ఎందుకు పెడతామంటే 100 మంది 200-300 మంది ఉంటే అందరిని మన ఓయ్ అని పిల్లలు, ఓయ్ అంటే అందరు వస్తారు. కాబట్టి ఏం చేస్తాం, వాళ్ళ గుర్తింపు కొరకు ఏం చేస్తాం, పేర్లు పెడతాం. కానీ దేవుళ్ళు అలాగా అందరు రకరకాల దేవుళ్ళు లేరు పిల్లలు, ఒకడే దేవుడు. దేవుని గురించి మరి మోషే అడిగాడు, అయ్యా నీ పేరేం పేరు, నీ పేరు చెప్పు, నేను మరి ప్రజలకు ఏమని చెప్పాలి నీ పేరు అంటే ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈజ్ అలైవ్, ఈజ్ దేర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఉన్నవాడు అన్నవాడు చెప్పే దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. కాబట్టి నా ప్రియ దేవుని ఇక్కడ మరి మనకు ఈ జరిగిన సందర్భం మనకు బాగా తెలుసు. ఈ సందర్భంలో దేనా స్తోత్రం, దేవుడు గ్లోరీ టు గాడ్ అబ్రహాం ఎలాగ దర్శించాడు, ఎలాగ అబ్రహాము ఆ యొక్క వచ్చిన చోటికి ఏమని పేరు పెట్టాడో, అందుచేత ఆ పర్వతం పేరు యెహోవా పర్వతము మీద చూచుకొను నన్ను నేటి వరకు చెప్పబడుతున్నాడు. దేనా స్తోత్రం కలను గాక. ఆమేన్. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొను. కాబట్టి యెహోవా ఈరే, యెహోవా రఫా. యెహోవా రఫా అంటే స్వస్థపరచువాడు. యెహోవా షాలోమ్ అంటే యెహోవా శాంతి ఇచ్చేవాడు. యెహోవా నిషి అంటే జయమిచ్చేవాడు. యెహోవా రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రియదేవుల దినాస్తో పేర్లు అంటే బిరుదులు, అవి పేర్లు కాదు, బిరుదు. పేరు ఒకటే యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా అంటే దాని అర్థం నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన దేవుడు ఉన్నవాడు అనువాడు, మన దేవుడు ఉన్నవాడు అనువాడు. దేనా స్తోత్రం కలను గాక. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే మనం చూసుకుంటాడు. ఆమేన్. మనం చూసుకునే దేవుడు ఆ దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు పిల్లరా, మన జీవిత యాత్రలో, మన బ్రతుకులో మనల్ని కానీ, మన కుటుంబాలను కానీ, మన పిల్లలను కానీ ప్రతి ఒక్కరిని చూసే దేవుడు ఆ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని, తల్లి గర్భంలోంచి జన్మించింది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని మరి ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనుతూ రక్షించేవాడు ఆయనే. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం పిల్లలు. రియల్లీ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఒక మంచి అద్భుతకరమైన దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. ఈ దేవుని యొక్క ప్రేమను ఒక్కసారి రుచి చూస్తే మనం దాన్ని విడిచిపెట్టలేం పిల్లలు. ఆమెన్. హల్లెలూయా. హిస్ లవ్ ఈజ్ సో అమేజింగ్, హిస్ గ్రేస్ ఈజ్ సో అమేజింగ్. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన యొక్క హల్లెలూయా ప్రేమ ఎంతో అపారమైంది. దేనా స్తోత్రం. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మరి ఇక్కడ అబ్రహాము కుమారుడు అడిగాడు. దేనా స్తోత్రం కలను గాక. ఏమని అడిగాడు? అబ్రహాము చూసి దేనా స్తోత్రం కలను గాక, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అడిగినప్పుడు దేనా స్తోత్రం యెహోవాయే చూచుకున్నా అని చెప్పాడు. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనా స్తోత్రం. మన జీవితంలో ఉన్న ప్రతి అవసరం చూసే దేవుడు మన దేవుడు. మన జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలు చూసే దేవుడు మన దేవుడు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి రోగాలను, ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడు మన దేవుడు. మనల్ని పిల్లరా ఎల్లప్పుడూ చూచుకునే దేవుడు అని మనం గ్రహించాల్సిన వారం అయితున్నాం. హల్లెలూయా. చాలాసార్లు మనం నమ్ముకుంటాం ఎవరినో. హల్లెలూయా. మన బంధువులు చూసుకుంటారనో, లేకుంటే మన ఇరువురు వారు చూసుకుంటారేమో, మన భార్య చూసుకుంటుందేమో, భర్త చూసుకుంటాడేమో, మనకి బంధువులు ఎవరు చూడరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూసినంత విధంగా దేవుడు ఎవరు మనుషులను మనం ఎవరు చూడరు, మనుషులు ఎవరు చూడరు పిల్లలు. అంత స్వార్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లలు, నా కుటుంబం బాగుంటే చాలు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మనందరినీ చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ అగప్పే ప్రేమ. హల్లెలూయా. అందరినీ చూసే దేవుడు. ఎవరికి ఏ బలహీనత ఉంది, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయి, ఎవరికి ఏ కన్నీళ్ళు ఉన్నాయి, ఎవరికి ఏ బాధలు ఉన్నాయి, సమస్తాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. హీ లుక్స్ ఎట్ యూ ఎట్ ఎనీ టైమ్. ప్రైజ్ ద లార్డ్. రియల్లీ ఈరోజు మనం ఇలాంటి దేవుని కలిగి ఉన్నాం. మన ధన్యులం ప్రియులారా. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనము దేవుని దగ్గరికి పోతాం, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో దేవుని ఆరాధించాలి, ఎక్కడో దేవుడు ఉన్నాడని పుణ్యక్షేత్రాలు అక్కడిక్కడ దేవుళ్ళు ఉన్నారని పోతాం. కానీ ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈ దేవుడే మనల్ని వెతుకుంటూ వచ్చే దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడే మనల్ని వెతుకుంటూ వచ్చే దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించే దేవుడు. హల్లెలూయా. మనల్ని చూచి మనల్ని కనికరపడే దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ హల్లెలూయా మెర్సీ. ఆయన కనికరంతో నింపబడ్డ దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. ఎవరు కూడా కనికరం రాదు పిల్లల. దేనా స్తోత్రం కలను గాక. కనికరం గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మనకు తెలుసు పిల్లరా, మంచి సమరయుని గురించి మనకు బాగా తెలుసు. ఒక దొంగ పట్టుకొని ఒక ఆయన ఏం చేశాడు, దోసుకొని కొట్టి మొత్తం దోసుకొని, అందులో డబ్బు, ఆ బట్టలు ఇట్లా అన్నీ దోసేసుకొని కొన ప్రాణంతో పడేసిపోయాడంట. అందరూ చూసుకుంటా దూరంకి వెళ్ళిపోతారు. అయ్యో 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 అనుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఆమేన్. కానీ యేసు ప్రభు ఆయన చూశాడు. ఆ యేసు ప్రభు ఆయన చూసి ఆయన మీద కనికరపడ్డాడు. ఆ మంచి సమరయుడు పిల్లారా. ఆయనను చూసి కనికరపడి ఆయన దగ్గరకు వచ్చి ఆయన గాయాలు కట్టి, ఆయన హల్లెలూయా బాధలన్నీ ఎరిగి, ఆయన కష్టాలన్నీ ఎరిగి, దేనా స్తోత్రం కలను గాక. ఆయన గాయాలన్నీ కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ప్రైజ్ ది లార్డ్ ఏం చేశాడు, పూటకూల వాని దగ్గర తీసుకుపోయి వదిలేశాడు. అయ్యా ఈయన మంచిగా చూసుకో, మంచిగా టైంకు తిండి పెట్టు, మంచిగా గాయాలు కట్టు, మంచిగా మందులి, ఏం నీకు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇస్తా, కాబట్టి మంచిగా చూసుకోమని చెప్పాడు. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాంటి మంచి సమరయుని లాంటి ప్రభు మన ప్రభు అయినాడు పిల్లల. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేనికి వందనాలు చెల్లిద్దాం. అలాగా దేవుడు మనం చూసే దేవుడు. అయితే దేవుడు మనం చూడాలి, దేవుడు మనం చూడాలి, మన ప్రతి అవస్థ ఎరగాలి, మన ప్రతి అవస్థ తీర్చాలి, మన కష్టాలు మన కన్నీళ్ళు చూడాలి అంటే దేనా స్తోత్రం. మనం కూడా ఏం చేయాలంటే పిల్లరా, ఆయన చెప్పిన దాని ప్రకారం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాక్య ప్రకారం జీవించాలి. చూడండి, అదే 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే కొన్ని వాక్యాలు చదువుదామా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవుడు చెప్పిన మాట అబ్రహాం విన్నాడా లేదా? పాపం లేక 100 సంవత్సరాలకు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారుడు ఆయనకు సమస్తమైపోయాడు. దేనా స్తోత్రం కలను గాక. అయినాక మంచిగా పులగాడు బాగా అయిపోయి ఎదిగినప్పుడు అబ్రహామును పరిశోధించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాంతో అంటాడు, అబ్రహమా అంటే ఆ దేవా అన్నప్పుడు అని పిల్లగా చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీవు ఒక్కగానున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని పోయి మోరియా దేశములో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా వారిని అర్పించమని చెప్పాను. ఆమేన్. ఇంకా నో ఏమంటారు, ఇంకా దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ ఇంకా ఏమి మాటలు దేనా స్తోత్రం. ఇదేంది దేవుడా,
ఎందుకు దేవుడా, ఎందుకు ఇచ్చావు, ఎందుకు అడుగుతున్నావు, నీదేంది ప్రభా, ఇది నీ 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 చూపెట్టే ప్రేమ ఇదేనా, లేక నాకు నక్షత్రాల వలె ఇస్తారన్న సంతానం పోయి ఒక కొడుకుని ఇచ్చేసి ఆ కొడుకుని మళ్ళా నన్ను అది అడగని కూడా అడగలేదు అబ్రహాం. ఆమెన్, హల్లెలూయా. ఈజ్ ఎ వెరీ వెరీ ఒబీడియంట్ పర్సన్ ప్రియులారా. ఆమెన్. మంచి విధేయుడైనటువంటి దేవుని యొక్క దాసుడు అబ్రహాం. అందుకరకే పిల్ల నా స్తోత్రం. అబ్రహాము చెప్పంగానే అబ్రహాముని ఏం చేశాడు, వెంటనే తెల్లవారినప్పుడే, 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 3 రోజులు. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 3 రోజుల ప్రయాణం పోయాడు. మళ్ళీ దగ్గరుంటే మళ్ళీ వాళ్ళమ్మ వచ్చి విడిపిస్తుందో, లేకుంటే వాళ్ళమ్మ తెలుసుకుని వచ్చేసి విడిపిస్తుందేమని చెప్పేసి నా స్తోత్రం. దేవుడు హల్లెలూయా 3 రోజుల ప్రయాణం మోరియా పర్వత దగ్గరికి వెళ్ళాలి. దేనా స్తోత్రం కలుగాక. ప్రియ దేవుని నిజంగా దేనా స్తోత్రం. దేవుడు మనల్ని చూడాలి, దేవుడు మనల్ని మంచిగా చూడాలి. మంచిగా చూస్తాడు, తప్పకుండా చూస్తాడు, దేనా స్తోత్రం. కానీ మనము చేసేటువంటి పనులు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా, దేవుని యొక్క మాటల ప్రకారం ఉన్నాయా, దేవుడు చెప్పిన దాని ప్రకారం మనం చేస్తున్నామా అని ఒక్కసారి మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా కిక్కురు అనలేదు అబ్రహాం, ఏ మాటలు మాట్లాడలేదు దేనా స్తోత్రం. దేవునితో ఏది మాట్లాడలేదు ప్రభువా అది ఇదని, కానీ దేవుడు ఏది చెప్తే అది చేశాడు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవుడు చెప్పాడు, నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని, నీ బంధువులను, నీ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టరా అంటే సప్పుడు కూడా తీసుకొచ్చేసాడు. ఆమెన్, హల్లెలూయా. రెండోదిగా చూస్తే పిల్లలు లేక కొడుకునిచ్చేసి ఆ కొడుకును నా కొరకు దహన బలిగా ఇవ్వమని చెప్తే కొడుకును కూడా తీసుకుపోయి దహన బలి ఎనిక వెళ్తున్నాడు. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లల వాళ్ళ కుమారుడు చూడండి, తండ్రిని చూసి కుమారుడు అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి లాగానే కుమారుడిని బంధించి, అంత యవనస్తుని బంధించి ఆ కట్టెల మీద పండబెట్టి అని తెలిసిపోయింది, నన్ను నరికేస్తారు మా నాయన అని చెప్పేసి, అయినా కూడా ఆ కుమారుడు ఏం చేయలేదు, వారించలేదు. హల్లెలూయా. తన తండ్రితో కొట్లాడలేదు, తన తండ్రితో. ఈ దినాల్లో చిన్న పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నారు. దేనా స్తోత్రం కలగాక. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి తండ్రికి తగిన కుమారుడుగా దేనా స్తోత్రం కలగాక. తండ్రి ఆయన పడుకోబెట్టేసి, కట్టెల మీద పడుకోబెట్టి, కాలు చేతులు కట్టేసి ఆయన నరకడానికి సిద్ధంగా చేసి అంతా చేస్తుంటే కూడా కుమారుడు ఏమంటలేడు. దేనా స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు పిల్లోడు ముందే అడిగాడు, దేవుని ఏంది డాడీ ఇట్లా వచ్చినాం, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలి పశువు లేదు. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం చూసి ఎలాగా అంటున్నాడు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆయనలో విశ్వాసపు మాటలు పిల్లరా. దినా స్తోత్రం. అక్కడ కూడా డైరెక్ట్గా కుమారునికి రివీల్ చేస్తాడు, నాయన నీవే నా దహన బలి గొర్రె పిల్ల అంటలేడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూసుకుంటాను ఆయన. ఆమేన్. చాలాసార్లు మన జీవితాలుగా పిల్లరా దేవుడు కొన్నిసార్లు ఎట్లుంటాయంటే పరిస్థితులు లాస్ట్ వరకు పోతాం. ప్రైజ్ ది లార్డ్. అయిపోయిందేమో నా పని, ఇంకా నా ఊపిరి పోతుందేమో అనుకుంటాము. మన టెస్ట్ లేకుంటే మనకు పరీక్ష ఎట్లుంటుందంటే లాస్ట్ వరకు ఉంటుంది పిల్లల. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆఖరికి కత్తి ఎత్తి ఇంకా అంతే, ఇంకా గొంతు మీద పడాల్సింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత సమయం వరకు దేవుడు చూసి అప్పుడు అంటాడు, ఆగో
ఆగు అని చెప్తాడు. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. అబ్రహాం అలాంటి పరీక్ష తీసుకువెళ్ళి పిల్లలు తన సొంత కొడుకు లేక కలలు కానీ కొన్న కొడుకు ప్రైస్తలాడు. హల్లెలూయా. దేవునితో పోరాడి అడిగి పొందుకున్న కుమారుడి దేనా స్తోత్రం తన సొంత చేతులతో దహబలి అర్పించాల్సి వచ్చింది. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ హల్లెలూయా ప్రియ దేవుని దేనా స్తోత్రం కలను గాక. ఆ దేవుడు దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సహాయం చేసే దేవుడు దేనా స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాడు పిల్లలు, ఒక్కటి జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాడు. వాట్ ఎవర్ ఇట్ డస్ ఈజ్ అకార్డింగ్ టు అవర్ డీడ్స్. మన న్యాయ ప్రకారం, మన యొక్క హల్లెలూయా అర్హత ప్రకారం, మన యొక్క విశ్వాస ప్రకారం మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన పక్షమును నిలిచిండి మన భారాన్ని అంతా ఆయన భరించే దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రతి దినం పిల్లలు దేనా స్తోత్రం కలను గాక. ప్రతి దినము దేనా స్తోత్రం కలను గాక. అనుదినము మన భారాన్ని భరించే దేవుడు ఆ దేవుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం చూసినట్లయితే 68 కీర్తన 19 వచ్చిన చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. 68:19 కీర్తనలు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ఆమేన్. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయనే అంటే ఆ దేవుడే అనుదినం, ప్రైజ్ ద లార్డ్, ప్రతి దినము మన యొక్క భారం మోసే దేవుడు, ప్రతి దినం మనకు ఆహారం ఇచ్చే దేవుడు, ప్రతి దినం మనకు నీరిచ్చే దేవుడు, ప్రతి దినం మనకు గాలి ఇచ్చే దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత దేవుని ఆశలు పొందుకుంటున్నాం ప్రియ దేవుని దేనా స్తోత్రం కలను గాక. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన భారాన్ని భరించే దేవుడు పిల్లారా. ఇక్కడ కూడా పిల్లారా అబ్రహాం యొక్క భారాన్ని దేవుడు భరించబోతున్నాడు. దేనా స్తోత్రం కలను గాక. ఆయన కుమారుని యొక్క హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ బలిని ఆపే దేవుడు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. దేనా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు దేనా స్తోత్రం. చూడండి సామెతల గ్రంథము 8:34 వచ్చి చూస్తే ఇలాగ రాయబడి ఉంది. సామెతల గ్రంథం 8:34 వచ్చిన అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అనుదినం అంట మన దేవుని వాక్యం వింటూనే ఉండాలి. దేనా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అనుదినమైన గడప యొద్ద, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నా దేవుడు నా గురించి ఏం సెలవిస్తాడు, ఈ దేవుడు నా ఈరోజు ఏ హల్లెలూయా విషయం మనకు బయలుపరుస్తాడు అని దేనా స్తోత్రం. అనుదినము దేనా స్తోత్రం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాంటి వాడు మనం ప్రియులారా దావీదుని చూస్తాం ఎక్కువగా. దావీదు ఉదయాన్నే లేచి పెందల కడ లేచి ఆయన కనిపెట్టుకునేవాడు. ప్రైజ్ ద లార్డ్. పెందల కడ లేచి దేవుని సన్నిధిని వెతికేవాడు. దేనా స్తోత్రం. అందుకొరకే ఆయన జీవితం ధన్యమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనతో దేవుడు ఒక మంచి నిబంధన చేశాడు. పిల్లల దేనా స్తోత్రం. నీ తర్వాత నీ పిల్ల తరం తర్వాత ఆ సింహాసనాశ్రుడైన రాజు ఒక్కరు కూడా ఉండకుండా మానరని వాగ్దానం చేశాడు. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లరా. మన ప్రతి అవస్థతో చూసే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు మనల్ని ఎలాగ కాపాడాలి, ప్రతిరోజు మనల్ని ఎలాగ పోషించాలి, ప్రతిరోజు మనల్ని ఎలాగ ఆదరించాలి, ప్రతిరోజు ఒక తల్లి వలె ఒకరిని ఆదరించాలి. నేను ఆదరిస్తానని చెప్తాడు. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు చెల్లిస్తున్న పిల్లలు. నిజంగా దేవుడు గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు. దేనా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రియులారా మనం ఆయన కనిపెట్టుకుని ఉండాలి. అనుదినము మనకు అంట దేనా స్తోత్రం. విలాప వాక్యములు కూడా చూస్తే అక్కడ వాక్యం ఉంది పిల్లారా. విలాప వాక్యములు 3:22 చూస్తే 22:23 విలాప వాక్యములు
3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నూతనముగా అనుదినము ఆయనకి ఏమైతుందంట? వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎంతైనా అనుదినము నూతనముగా ఆయన మన మీద ఏమవుతాడా? వాత్సల్యపడుతుంది. అయ్యో, ఈ ఉదయకాలం నా కుమారుడు లేచాడు, నా కుమార్తె లేచింది, వారికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కావాలి, మధ్యాహ్నం లంచ్ కావాలి, రాత్రికి భోజనం కావాలి, ఈరోజు వాళ్ళ నీళ్లు కావాలి, వాళ్ళకు మంచి గాలి కావాలి, వారికి మంచి ఆక్సిజన్ కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ప్రభు మన ఉదయాన్నే లేచి అనుదినం మన భారం భరించే దేవుడు పిల్లరా. ఆమేన్. కాబట్టి దేనికి వందలు, ఎంత ప్రేమ గల దేవుడు మన దేవుడు, స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుడా, ఉదయాన్నే మనం ఆయన గడుపు వద్దకు ఉండాలి. ఉదయాన్నే ఆయన సన్నిధిలో మనం లేవాలి. ఉదయాన్నే లేచి దేవునికి మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధ దేవా, నీవు జీవమైన దేవుడు, నీవు కాపాడే దేవుడు నాయన, పోషించే దేవుడు నాయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి నేను చెప్పాను పిల్లలు, ఒకసారి ఒక ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట. హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏం చేశారు? ఆయనకు ఆక్సిజన్ ఇచ్చారు. ఆక్సిజన్ ఇచ్చేసి ఎన్ని రోజులు ఇచ్చారంట? 10 రోజులు ఆక్సిజన్ పెట్టారంట. 10 రోజులు ఆక్సిజన్ పెట్టేసి దాని యొక్క ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా బిల్లు కనీసం కొన్ని లక్షలు వచ్చిందంట. కొన్ని లక్షలు, 10-12 లక్షలు బిల్లు వస్తే దేనా స్తోత్రం కలంగాక. మరి ఆ యొక్క బిల్లు చూసుకుంటూ ఆయన ఏడుస్తున్నాడంట. ఆయన యాక్చువల్లీ ఏడుస్తూ ఉంటే ఆయన తక్కువ లేదు, ఆయన కోటీశ్వరుడు, మస్తు డబ్బు ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అన్నారంట, ఏందయ్యా ఏడుస్తున్నావు బిల్లు చూసి? బిల్లు ఎక్కువైందని బాధపడుతున్నావా అని అంట. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అన్నంట ఆయన, అమ్మ బిల్లు గురించి కాదు, నాకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 10 రోజులు మీరు ఆక్సిజన్ పెట్టేసి హాస్పిటల్లో 10 లక్షల బిల్లు వేసారు కదా, దేనా స్తోత్రం. మరి ఇప్పుడు నేను దగ్గర 60-70 ఏళ్ళ వయసు అయిపోయింది నాకు. ఇన్ని రోజులు రోజు నా దేవుడు ఆక్సిజన్ ఇస్తున్నాడు. ప్రతిరోజు నేను గాలి పీల్చుకుంటున్నా, ప్రతిరోజు ఆక్సిజన్తో బతుకుతున్నా. మరి అలాగైతే నా దేవునికి నేను ఎంత బిల్లు కట్టాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవునికి ఎంత బిల్లు కట్టాలైతే నా స్తోత్రం. మీరు ఈ యొక్క హాస్పిటల్ ఇచ్చిన ఆక్సిజన్కి ఇన్ని లక్షలు బిల్లు వేశారు కదా, మన దేవుడు ఉచితంగా నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఆక్సిజన్ ఇచ్చి పోషిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కసారి మనకు జ్ఞాపకం వస్తుందా? ఎన్ని ఉచితంగా మనం పొందుతున్నాం పిల్లలు దేవుని ద్వారా. ఆక్సిజన్ పొందుకుంటున్నాము, నీళ్లు పొందుకుంటున్నాము, ఆహారము అన్నీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా దయచేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి దేనికి వందనాలు చెల్లించాలి పిల్లల? అనుదినం మన మీద వాత్సల్యత కలిగే దేవుడు, అనుదినం మన కొరకు ఆశించే దేవుడు, అనుదినం మన కొరకు తప్పించే తండ్రి అయిన దేవుడు. దేనా స్తోత్రం కలుగుగాక. అనుదినం మన భారాన్ని భరించే దేవుని మనం ఎంతగానో నమ్మకంగా దేవుని స్తుతించాల్సిన వరమైంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అబ్రహాము కూడా కుమారుని విషయంలో అంటాడు, కుమారుడా నీ భయపడొద్దు, యెహోవా చూసుకుంటాడు. ఆమేన్. దేవుడు చూసుకుంటాడు. దేనా స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మూడోదిగా చూస్తే పిల్లలు, దేనా స్తోత్రం, దేవుడు ఆయనకు చెప్పిన ప్రకారము ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాని పేరు ఏమని చెప్పాడు? యెహోవా. ఏమని పేరు పెట్టాడు ఆయన? యెహోవా పర్వతము అని చెప్పాడు. ఏమని? యెహోవా పర్వతం. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనము కూడా ఆత్మీయ జీవితంలో పిల్లరా దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలంటే దేవుడు చూపెట్టే స్థలానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నడిపించే విధంగా నడిపించబడాలి. దేవుడు ఎక్కించే ఉన్నతమైన పర్వతం మీద ఆత్మీయ జీవితంలో ఆత్మీయమైనటువంటి హల్లెలూయా జీవితంలో మనం ఉన్నతమైన శిఖరాలకు ఏం చేయాలి? ఎక్కాలి. దేనా స్తోత్రం కలుగుగాక. పర్వతం అనే ఆత్మీయ శిఖరాలకు మనం ఎక్కాలి. దేనా స్తోత్రం. అంతేగాని మనం ఉన్న చోట్ల మనం ఉండే, దేవా అన్నీ నాకు ఇచ్చే, నాకు ఏది కాలితే అది ఇచ్చే ప్రభు అంటే ఇస్తాడు. కానీ మనం ఆయన చెప్పిన ప్రకారం ముందు ఏం చేయాలి? చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుడు చెప్పిన పర్వతం మీదకి ఎక్కాడు.
ఆ పర్వతం బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం కట్టేసి తన కుమారుని బంధించి బలి అర్పించడానికి దాని మీద పడుకోబెట్టాడు. నేను ఆ స్తోత్రం కలుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయిన కూడా వెనక ఎప్పుడైతే కత్తి లేపాడో నరకడానికి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, లాస్ట్ మూమెంట్లో ఆ దేవుడు ఆయన ఆపాడు. అబ్రహామా, చూడండి 10వ వచనం చూస్తే ఏమంటున్నాడు? అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని ఏమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నువ్వు కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రియల ద్వారా ప్రియుల దిన స్తోత్రం. దేవుని గెలిచిపోయిన దేవునికి భయపడేవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ప్రియద్యంల స్తోత్రం కలుగాక. అందుకొరకే అబ్రహాంను దేవుడు ఆస్వాదించాడు. దినా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియద్యంల దినా స్తోత్రం కలుగాక. మనం కూడా అబ్రహాం వలె దేవుడు చెప్పిన మాటలు వినాలి. దేవుడు చేయమంటే చేయాలి, ఏది చేయమంటే అది. ఎంత కఠినమైనా సరే, అది ఎంత ప్రాణాపాయమైనా సరే, ఎంత కష్ట విషయమైనా సరే, దేనా స్తోత్రం, దేవునితో కాంప్రమైజ్ కావడం కాదు పిల్లరా. హల్లెలూయా. దేవుని యొక్క పర్వతం మీదకి మనం ఎక్కాల్సిన వరం అంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూసిన ఒక మాట ఉంది పిల్లరా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంత్య దినంలో దేవుని యొక్క పర్వతం అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళే అదే పర్వతం మనది. ప్రైజ్ ద లార్డ్. మన సంఘమే దేవుని పర్వతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సంఘం ఉన్నతమైన శిఖరాలకు ఎత్తించబడాలి ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిర పర్వతము అన్ని పర్వతముల కంటే హెచ్చుగా ఎత్తబడును. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆత్మలో మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మలో ఆరాధిస్తున్నప్పుడు, ఆత్మలో పాడుతున్నప్పుడు, ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు ఆ సంఘం అంతకంతకు ఏమవుతుంది? విస్తరిస్తుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అంటుంది ప్రవాహం వచ్చినట్లు. ప్రైజ్ ద లార్డ్. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. అది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అన్ని జనులు అందరూ దేవుని ప్రవాహం వల్ల దేవుని మందిరానికి రావాలంటే ఆత్మీయ మందిరము ఉన్నతమైన శిఖరాలకు ఎత్తించబడాలి. హల్లెలూయా. పర్వత శిఖరాలలో అన్ని శిఖరాలకు ఉన్నతమైన శిఖరంగా వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లారా, మోరియా పర్వతం దేనా స్తోత్రం కలుగాక. మోరియా పర్వతం మీద దేవుడు చూసుకున్నాడు. మోరియా పర్వతం మీదకి ఎక్కినాక ప్రియులారా, దేవుడు ప్రైజ్ ద లార్డ్ అబ్రహాము కుమారుని చూసుకున్నాడు. దేనా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఎంత తెలివిగా అబ్రహాం ప్రవర్తించాడంటే, తన కొడుకుని చంపేటప్పుడు మళ్ళా దాసులు వచ్చి ఆడపేస్తారని పోయి వాళ్ళని కూడా పైకి ఎక్కనీయలేదు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళని కిందనే పర్వతం కింద ఉన్నామన్నాడు. అయ్యా మీరు కింద ఉండండి, నేను నా కొడుకు ఏం చేస్తామో బలరిపించి వస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లేకపోతే డబ్బున వాళ్ళు చూసేసి అక్కడ పనులు చేసి మా అయ్యకు కొంచెం ఏదో స్క్రూ లూజ్ అయినట్లుంది, ఇదేంది సొంత కొడుకుని చంపేస్తున్నాడు ఈ పిచ్చోడు, పిచ్చి పెట్టినట్లుందని చెప్పేసి వచ్చేసి వాళ్ళు పట్టుకుని ముసలిని పాపం నివారిస్తారేమో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగని చెప్పేసి పిల్లరా వాళ్ళ సేవకులను కూడా పైకి రానియలేదు. పిల్లరా వాళ్ళందరినీ కింద పెట్టాడు. నేను నా కొడుకు మాత్రమే పోవాలి, దేవుడు సెలవు ఇచ్చాడు. దేవుని పరిశునామ స్తోత్రం కలుగాక. ఎంత ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నిబద్ధతతో, ఎంత భయభక్తులతో పిల్లల దిన స్తోత్రం
తన కుమారుని ఆ పర్వతం మీద అర్పించడానికి అబ్రహాం వెళ్ళాడు మనం చూసేవారమంటున్నాం. కాబట్టి నా ప్రియ దేవులారా, మన జీవితంలో దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది ఎంత కఠిన విషయమైనా సరే, ప్రైజ్ ది లార్డ్, దాన్ని ఏం చేయాలి, మనము నెరవేర్చాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షూర్లీ గాడ్ విల్ బ్లెస్ us ఆఫ్టర్వర్డ్స్. ఆమేన్, హల్లెలూయా. ఆ పరీక్షకు తగిన ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరీక్ష రాసేటప్పుడు పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్ రాసేటప్పుడు భయపడకుండా కష్టపడి పని చేసి చదువుకొని ఆ ఎగ్జామ్స్ రాస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఫలితం వచ్చినప్పుడు ఆ పాస్ అని మంచి మార్కులు వచ్చేసి మంచి క్లాసులో పాస్ అయినప్పుడు ఎంత ఖుషి, ఎగురుకుంటా గంతులు వేసుకుంటా మిఠాయిలు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగనే ప్రియులారా, నా స్తోత్రం, మనం కూడా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు మనం కూడా పిల్లరా మరి శోధించబడతాం. ఆ శోధించబడ్డ మీదట సువర్ణం వలె మనం బయటకు వస్తామంట. ఆమేన్, హల్లెలూయా. శోధించబడిన తర్వాత సువర్ణం వలె బయటికి వస్తాం. కాబట్టి ఆ దేవుని యొక్క పర్వతం, మోరియా పర్వతం మీదకి దేనా స్తోత్రం, దేవుడు పిల్లల పరీక్ష పెట్టాడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. దేవునా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకొరకే ఆ యొక్క పరీక్ష స్థలాన్ని పేరు, ఆ పర్వతం పేరు ఏమని పెట్టాడు అబ్రహాము? యెహోవా ఈరే, యెహోవా చూచుకోను. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రియమైన దేని బిడ్డలారా, దేనా స్తోత్రం. నన్ను చూసేవారు ఎవరు లేరు, నన్ను చూసుకునేవారు ఎవరు లేరని బాధపడుతున్నాము. దేనా స్తోత్రం. బట్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఈజ్ దేర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిత్యుడగు తండ్రి నిన్ను చూసుకునేవాడు అంటున్నాడు. నిత్యమైన తల్లి నిన్ను చూసుకునేది. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గౌతమ్ గారు అనుకుంటున్నారు, రీసెంట్గా పాపం వాళ్ళ అమ్మ బాగా చూసుకునేది. తల్లి కొడుకును బాగా చూసుకుంటారు పిల్లలు. దేనా స్తోత్రం. తల్లి బాగా చూసుకునేది. ఇప్పుడు అనుకోకుండా ఆమె సడన్గా గడిచిపోవడం. ఇప్పుడు ఆయన మనసులో ఏమైపోతుంది, అకలావికలం అయిపోయింది. ఒక్కగానొక తల్లి, నన్ను ఎంతో కన్న తల్లి, నన్ను కన్ని పెద్ద చేసిన తల్లి నేను ఎంతగానో చూసుకున్నది, భద్రపరిచింది. దేనా స్తోత్రం, హల్లెలూయా. ఎవరో అన్నారంట, అమ్మ క్రైస్తవులు ప్రేమ గల వాళ్ళు, క్రైస్తవ బిడ్డలు ప్రేమ గల వాళ్ళు ఎన్ని కష్టాలున్నా చూసుకుంటారు. వాళ్ళకున్నంత ఓపిక, వాళ్ళకున్నంత సహనము. హాస్పిటల్ చూసి ఎంతమంది క్రైస్తవ నర్సులు, అందరు నర్సులు ఎక్కువగా క్రైస్తవులే ఉంటారు. దేనా స్తోత్రం. కాబట్టి యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటాడు. ఆమేన్. కాబట్టి ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో గడపండి, మందిరానికి రావండి, దేవుని సన్నిధికి రండి. చూడండి మీ బ్రతుకు ఎలాగ మారిపోతుంది. ఆమేన్. మీ జీవితం మారిపోతుంది. మీ నిరాశలన్నీ ఆశగా మారిపోతాయి. హల్లెలూయా. మీ పరిస్థితులన్నీ అద్భుతకరంగా దేవుడు మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రియ దేవులారా, ఉదయకాలం యెహోవా ఈరే, ఆయన సన్నిధికి వచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బతుకులో ఏ కష్టాలున్నా, ఏ కన్నీళ్ళున్నా, ఏ రోగాలున్నా, ఏ నొప్పులున్నా, ఏ బాధలున్నా ఆ దేవుని పైన ఆధారపడండి. యెహోవా ఈరే. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మిమ్మును చూసుకునే దేవుడు, ఆ యెహోవా మిమ్మల్ని నడిపించే దేవుడు, ఆ యెహోవా మిమ్మల్ని ఆదరించే దేవుడు. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు ఏమంటారు, హెచ్కేల్ గ్రంథంలో చూసినట్టు హెచ్కేల్ గ్రంథము 34 అధ్యాయం 26, 27 వచ్చిన చదవమా. వారిని నా పర్వతము చుట్టుపట్ల, దేవుడు అంటుడు తన ప్రజల గురించి, నా చుట్టుపట్ల వారిని నా పర్వతము చుట్టుపట్ల, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేసేదను. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వాని చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పర్వతంలోకి మనం వచ్చినట్లయితే
దేవుని పర్వతం మీదకి వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, పిల్లలు వాగ్దానం చేస్తున్నాడు, వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మనం ఆత్మీయ పర్వతానికి ఎక్కినప్పుడు, ఆత్మీయ సంఘంలోనికి మనం ఎదిగినప్పుడు, ఆత్మీయమైన స్థితిలో మనం ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలకు వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, దీని స్తోత్రం, నేను వారిని ఆ స్థలమును దీవెనకరంగా చేస్తాను, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను. ఆమేన్, హల్లెలూయా. ఋతువుల ప్రకారం ఏ ఋతువుకి ఏం రావాలను, ఏ ఋతువుకి ఏం రావాలను, ఏ ఋతువుకి ఏం కావాలను, ప్రతి ఒక్కటి దేవుడు సమానంగా ఇస్తారంట. ఆమేన్, హల్లెలూయా. దీవెనకరమగు వర్షములు కురియును. ఆమేన్. ఆ వర్షాలు ఎలాగుంటాయి? దీవెనకర. ఈ దినాల వర్షాలు వస్తే నష్టాలే అన్నీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిగా మామిడి పండ్లు పడేటప్పుడు ఏమొస్తాయి? వడగండ్ల వాన వచ్చేసి పంట అంతా పాడైపోతుంది. హల్లెలూయా. వరి పంట కోసే సమయంలో వరదలు వచ్చేసి వరి పంట ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. అవన్నీ శాపకరమైన వర్షాలు. కానీ దేవుడు అంటున్నాడు, మనము దేవుని మందిలోకి వచ్చినప్పుడు, దేవుని పరిశుద్ధ పర్వతంకి ఎక్కినప్పుడు, దేవుని పరిశుద్ధమైన పట్టణంలో మనం ఉన్నప్పుడు ఋతువుల ప్రకారం వర్షాలు కురిపిస్తారంట. అవి కూడా ఏమంట? దీవెనకరముగు వర్షములు కురియును, వృక్షములు ఫలమిచ్చు. ఫలవృక్షములు టైం ప్రకారం ఫలమిస్తాయి. నష్టంగా పిల్లల స్తోత్రం. ఈ దినాల్లో నష్టాలు ఎందుకు అవుతున్నాయంటే, ప్రజలు దేవుని పర్వతం మీదకి రావడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు, దేవుని ఆశ్రయించడం లేదు, దేవుని దగ్గర ఉండడం లేదు. కాబట్టి అన్ని నష్టంగా మారిపోతున్నాయి. కాబట్టి పిల్లల ప్రభు దేవుని యొక్క పర్వతం మీద ఎక్కుదాం, అక్కడ యెహోవాయే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మీయ పర్వతానికి ఎక్కుదాం, దేవుడు మనం చూసుకుంటాడు, మన పిల్లలు చూసుకుంటాడు, మన కుటుంబాలు చూసుకుంటాడు, మనందరినీ చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని దిన స్తోత్రం. అబ్రహాము వలె మనం దేవుని మాట విందాం, దేవుని చిత్త ప్రకారం జీవిద్దాం. యెహోవాయే మనల్ని ఈరేగా నడిపిస్తాం.